మరి మిషనరీగా ఉన్నటువంటి ఒక సువార్తికురాలు ఉండింది. She wanted to do gospel work among the cannibals. ఆమె మరి నరమాంస భక్షకుల మధ్యలో ఆమె సువార్త ప్రకటించడానికి కోరింది. She wanted to do the word of God among the cruel people. క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకోరింది. In that country there was no rules and regulations. ఆ యొక్క దేశంలో ఎట్లాంటి చట్టాలు గాని నియమ నిబంధనలు. One day as she was doing ministry, ఆమె ఒక దినమున పరిచర్య చేస్తూ ఉండగా mob attacked her. ఒక మరి మూటా వారు వచ్చి దాడి చేశారు. And 7 times she was raped. 7 పర్యాయములు ఆమె అత్యాచారానికి గురి అయింది. Look at her feelings. ఒక్కసారి ఆమె యొక్క ఆలోచనలు భావాలు ఎట్లుంటాయో. She came for the God's work. దేవుని యొక్క పని కొరకే వచ్చింది. She was doing evangelical work. ఆమె సువార్త పరిచర్య చేస్తూ ఉండింది. But God allowed so much of terrible things. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు ఆమెకు Now she has to curse God. She has to curse God. అయితే ఆమె దేవుని శపించాల్సింది. She has to commit suicide. ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. But wonderfully, కానీ ఆశ్చర్యకరంగా she said, ఆమె అనింది, God allowed these things. దేవుడే దీన్ని అనుమతించాడు. So in order to do mighty his work mightily, దేవుని యొక్క పనిని ఇంకా ఘనంగా గొప్పగా చేయడానికి కొరకై she overcame all feelings. ఈ యొక్క భావాలన్నీ కూడా She అధిగమించగలిగింది. came to the presence of God. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చింది. She asked for strength. ఆమె బలం కొరకే She అడిగింది. put her strength in Him. ఆమె బలాన్ని పొందుకుంది. She put her faith in Him. దేవుని యందు విశ్వాసం ఉంచింది. Now she overcame. ఇప్పుడు అధిగమించింది. She did again the ministry. మరలా ఆమె పరిచర్య Now she became a మొదలుపెట్టింది. great example. ఆమె ఎంత గొప్ప మాదిరికరంగా Now నిలబడింది. the entire country ఇప్పుడు ఆ దేశం అంతా కూడా turned to Christ because of her. ఆమెను బట్టి క్రీస్తు వైపు ఆ దేశం అంతా తిరిగింది. If she would have committed suicide, ఆమె గనుక ఆత్మహత్యకు పాల్పడి ఉంటే Satan would have smiled at her. సాతానుడు చూచి ఆమెను వెకిలినవిలా నవ్వేవాడు. Satan would have got great victory సాతానుడికి చాలా జయం వచ్చేది. because she overcame. ఎందుకంటే వాడు విజయం సాధించాడు గనుక. So now she overcame. ఇప్పుడైతే ఆమె విజయం So సాధించింది. she became great example. ఆమె గొప్ప మాదిరికరంగా She did నిలబడింది. mighty work for the Lord. ప్రభు కొరకే బలమైనటువంటి కార్యం జరిగింది. So dear and sister, కాబట్టి ప్రియమైన యవన సహోదర సహోదరి, don't be in depression. దయచేసి కృంగుదలలో ఉండకూడదు. Don't be in discouragement. దయచేసి నిరుత్సాహంలో ఉండకూడదు. Don't live in despair. దయచేసి నిరాశలో ఉండకూడదు. Don't think it is a sin. ఇది పాపం అని అనుకో.